గల్ఫ్ దేశాల మీద దాడుల తీవ్రత తగ్గింది కానీ దుబాయ్ మీద అటాక్ మాత్రం కంటిన్యూ చేస్తుంది ఇరాన్. తాజాగా ఇరాన్ డ్రోన్ దాడులు దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మరోసారి వణికించినాయి. ఒక డ్రోన్ పేలుడుతో చమురు ట్యాంక్ మంటలు అంటుకుని భారీ పేలుడు సంభవించినాయి. వాటి టార్పేందుకు చాలాసేపటి దాకా శ్రమించాల్సి వచ్చింది. దాంతో విమానాశ్రయంలో కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపేశారు. పలు అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దయినాయి. దుబాయ్లో ఉన్నటువంటి పుజైరా పారిశ్రామిక జోన్ మీద కూడా డ్రోన్ దాడులు జరిగాయి. అక్కడ పలు చోట్ల మంటలు చెలరేగాయి. తమ దేశ తూర్పు ప్రాంతంలోని చమురు క్షేత్ర లక్ష్యంగా సోమవారం ఇరాన్ ప్రయోగించిన 35 డ్రోన్లని అడ్డుకున్నట్టు సౌదీ అరేబియా 6 క్షిపణులు 21 డ్రోన్లు కూల్చేసినట్టు దుబాయ్ చెప్పినాయి. తమ దేశం మీద 4 క్షిపణులు 3 డ్రోన్లు పడ్డట్టు బహ్రెయిన్ చెప్పింది. అబుదాబి మీద జరిగిన క్షిపణి దాడిలో పాలస్తీనా పౌరుడు మరణించినట్టు ఆ దేశ మీడియా చెప్పుకొచ్చింది. అటు ఇజ్రాయెల్ మీద ఇరాన్ పెద్ద పెట్టిన దాడులు కొనసాగించింది. దాంతో జెరూసలేం, టెల్-అవీవ్ సహా పలు నగరాల్లో ప్రజలు బంకర్లలోకి పరుగులు తీశారు. చాలా క్షిపణుల్ని డ్రోన్లని అడ్డుకుని కూల్చేసినట్టు ఇజ్రాయెల్ చెప్పింది. క్షిపణిదాలు కూల్చేసిన భాగాలు పడి జెరూసలేం పాత నగరంలో ప్రార్థనలను దెబ్బతిన్నట్టు చెప్పింది. కర్గదీవ్ మీద దాడుల కోసం పలు గల్ఫ్ దేశాల్లోని పోర్టులు, డాక్కులను కూడా అమెరికా వాడుకుందంటూ ఇరాన్ తాజాగా ఆరోపిస్తోంది.